అందరికీ నమస్కారం. మేడే సందర్భంగా కార్మిక వర్గానికి, కర్షక సోదరీమణులకు అందరికీ మేడే సందర్భంగా శుభాకాంక్షలు. ఎందుకంటే రాష్ట్రంలో మరి కార్మికులను పట్టించుకునే ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా అద్భుతంగా అందరికీ మరి పనులు తీసుకుంటున్నాడు. ఎందుకంటే కార్మిక వర్గంలో చాలామంది ఎంతోమంది కష్టపడి పనిచేస్తున్నారు. మరి ఎండనక వాననక నిత్యంగా పనిచేసే వాళ్ళను కార్మికులు అంటారు. మరి బొర్రున్న వాళ్ళని, పిర్రున్న వాళ్ళకే పీటేసి మరి నాయకులు మరి తీసుకొచ్చి వాళ్ళను వేదిక మీద కూర్చోబెట్టి మాట్లాడితే వాళ్ళకు కార్మికులకు గురించి ఏ విధంగా తెలుస్తుంది చెప్పు? కష్టపడి పనిచేస్తేనే, కష్టపడి గ్రోత్ నుండి పైకి వచ్చి వాళ్ళనే రాజకీయ నాయకులు తీసుకొచ్చి ఆ పిర్రున్న వాళ్ళు, పీట వేసిన వాళ్ళు ఒక గంట సేపు రన్నింగ్ చేయాలి. వాళ్ళు ఒక గంట సేపు రన్నింగ్ చేయాలి. ఊరు చుట్టూ తిరిగి రన్నింగ్ చేస్తేనే వాళ్ళకు ప్రజల అవగాహన ఉంటుంది, పబ్లిక్లో అవగాహన ఉంటుంది. రోడ్ల మీద నడుస్తుంటే రోడ్ ఏ విధంగా వేయాలి, ఎట్లా వేయాలి, చెట్లు ఎక్కడ పెట్టాలని చెప్పి ఆలోచన విధానాన్ని కలిగి ఉన్న వ్యక్తులనే ఈ మీడియా కార్యక్రమాల్లో పిలిచి మాట్లాడిపియాలి. ఎందుకంటే బుర్రలు పిర్రలు ఉన్న వాళ్ళకి పీటలు వేస్తే ఇది కుదరది. కనుక మీడియా కార్మికులకు ముఖ్య గమనిక చెప్పాలి ముందుగా. ఎందుకంటే కష్టపడి పనిచేసే వాళ్ళకి మీకు ఎప్పుడు గుర్తింపు ఉండాలి. ప్రభుత్వం నుండి మరి ఇటు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న వాళ్ళ కృషి కూడా మీకు ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా అద్భుతమైన పనులు చేస్తున్నారు. కనుక మీరు కూడా అవి అన్నిటినీ ఉపయోగించుకొని మరి మీరు వినియోగించుకోవాలి. ఎందుకంటే దాదాపు మీడియా కార్యక్రమం అనగానే అప్పుడే గుర్తుకొస్తారు కార్మికులు. మీడియా కార్యక్రమం అనగానే అప్పుడే కార్మికులు అనే వాళ్ళు గుర్తిస్తారు. అది గుర్తించకపోయినా ఎప్పుడు కార్మికులు మీడియా కార్యక్రమం లాగానే ఉండాలి. ఎప్పుడు కార్మికులు ఎక్కడున్నా కానీ మరి వాళ్ళని తీసిపడేయద్దు. ఎక్కడున్నా కానీ పనిచేస్తే ఒక బిల్డింగ్ కట్టాలంటే పుట్టింగ్ కాంచెలు మొదలుపెడితే పిల్లలు, దానికి సలాక, అల్లుడు, చేసుడు, ఇక చాలా రకరకాల పనులు ఉంటాయి. అదే ఇవన్నీ మర్చిపోగానే కూలీలకు ఏమైనా డబ్బులు ఇవ్వగానే గంతనా అని చెప్పి చాలామంది అంటుంటారు. మేము కూడా ఒక కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో వేరే సార్ దగ్గర పనిచేస్తాం కాబట్టి మాకు అట్లా అనద్దు. ఎవరికైనా కానీ గౌరవించాలి, కూలీలను గౌరవించాలని చెప్పి ఉన్నాం. మరి గతంలో మరి ఆ ప్రభుత్వం కూలీలను విస్మరించింది. ఈ ప్రభుత్వంలో కూలీలను గుండెల్లో పెట్టుకుంటుంది. కనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా అద్భుతంగా పనిచేస్తారు. వారికి ఇక్కడ కరీంనగర్లో సంబంధించిన మాకు జిల్లాకు సంబంధించిన తెలంగాణ రాష్ట్ర ప్రాంతంలోని పరిసర ప్రాంతంలోనే కార్మిక వర్గాన్ని గుండెల్లో పెట్టుకోవడానికి మా అన్న మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు. ఆయన ఆర్టీసీ చైర్మన్ ఉండే గతంలో ఇప్పుడు మంత్రిగా ఉన్నారు. కాబట్టి మంత్రి కూడా చాలా అన్ని విషయాలు తెలుసు. ఆయన ఒకసారి ఎంపీ అయిండు. ఆయనతో పాటు శ్రీధర్ బాబు కూడా, అన్న శ్రీధర్ బాబు కూడా మంత్రిని, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు కూడా, శ్రీపదరావు వారి కొడుకు శ్రీధర్ బాబు కూడా మరి చాలా అద్భుతంగా పనిచేస్తుండ్రు. మరి ఇంకో మంత్రి ఉన్నాడు మా అన్న మన వడ్డు లక్ష్మణ్ కుమార్, మరి మా సహోదరుడు, మళ్ళా తర్వాత మా అయ్యప్ప గురుస్వామి, ఆయన కూడా చాలా అద్భుతంగా మంచి పనులు చేస్తున్నారు. కాబట్టి మేడే సందర్భంగా మరి మహిళా సోదరిమణులకు, కార్మికులకు, కర్షకులకు అలాగే అందులో మరొక బిల్డింగ్ కట్టాలంటే ఒక మేస్త్రి ఉన్నాడు. ఆ మేస్త్రి ఆయననే మనం గర్వంగా పిలవాలి. ఎందుకంటే వాళ్ళకు మీడియా కార్యక్రమంలో ప్రధానంగా మంచి అవార్డ్స్ వాళ్ళకి అందజేయాలి. ఒక బిల్డింగ్ లేవాలంటే, ఒక బిల్డింగు కట్టాలంటే చాలా అద్భుతం. కనుక వాళ్ళకే ముందుగా ప్రత్యేకంగా అవార్డు ఇవ్వాలి. ఈ అవార్డు మా ఉద్యమకారుల ఫోరం తరఫున త్వరలో అందజేస్తామని తెలియజేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళే మనకి ఇంజనీరింగ్ లాగా ఉంటాడు. ఇంజనీరింగ్ సార్ రాగానే ఆయన పక్కకుండగానే అట్లా కాదు సార్ గిట్లా అనగానే వెరీ గుడ్ అని చెప్తారు. అందుకని ఎవరున్నా కానీ, మీరు ఎక్కడున్నా కానీ దయచేసి ఇప్పుడు మన్నుటి ఎండలు బాగా కొడుతున్నాయి. కనుక మరి మీరు జాగ్రత్తగా ఉండండి. పని చేసుకుంటూ మరి ఇలాంటి మంచి కార్యక్రమంలో మీరందరూ భాగస్వాములు అయినందుకు ప్రత్యేకంగా మీడియా కార్యక్రమానికి ప్రత్యేకంగా అందరూ చాలామంది నాయకులను పిలుస్తారు. కాబట్టి అందులో మంచి విషయాలను ఎవరైతే చెప్తారో ఆ విషయాలను మీరు పొందుపరుచుకొని, ఆ విషయాలను మీరు దగ్గర తీసుకొని మరి ఆ కార్యక్రమానికి చాలా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. ఎందుకంటే గతంలో చాలా ప్రభుత్వాలు మరి గతంలో మీడియా కార్యక్రమాలు జరుపుకోలేదు. ఈ ప్రభుత్వంలో చాలా జరుపుకుంటున్నాయి. కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులకు అండగా ఉంటుంది. మీకు ఎప్పుడు చేదుడు వాదుడుగా ఏదైనా కార్యక్రమాలు ఉంటాయి. వాటికి సంబంధించిన స్కీమ్స్ ఉన్నాయి. ఆ స్కీమ్స్ అన్నీ ఇంప్లిమెంట్ చేసుకోండి. ఆ స్కీమ్స్ అన్నీ మీ పిల్లలకు కానీ వాళ్ళకు కానీ ఇప్పించుకోండి, ఇచ్చే కార్యక్రమం చేసుకోండి. కార్మికులకు సంబంధించిన విషయాల్లో కార్మికుల కొడుకులు కానీ, పిల్లలు కానీ ప్రైవేట్ స్కూల్లో కానీ, గవర్నమెంట్ స్కూల్లో కానీ చాలా అద్భుతంగా, ప్రైవేట్ స్కూల్ అంటే గవర్నమెంట్ స్కూల్ చాలా అద్భుతంగా పనిచేస్తున్నాయి. అందులో వేయచ్చు, ప్రైవేట్ స్కూల్లో వేయచ్చు. కార్మికులకు ఏదున్నా కానీ వారికి కార్మిక వర్గానికి చెందిన వారి కుటుంబం అయినా
అప్పటికి కూడా మంచిగా కార్పొరేటర్ స్కూల్లో కూడా చదివించచ్చు. ఎందుకంటే ప్రభుత్వం మంచి స్పందన ఇస్తుంది. ప్రభుత్వం కూడా బాగా స్కీమ్లు పెడితే బాగుండదు. ఒకటి విద్య పెట్టాలి, ఒకటి వైద్యం పెట్టాలి. దీనివల్ల విద్యతోటి చాలా అభివృద్ధి చెందుతుంది. వైద్యంతో మన ఆరోగ్యం బాగుంటుంది. మన ఆరోగ్యం బాగుంటేనే మనం విద్య నేర్చుకోవచ్చు, విదేశాలకు పోవచ్చు, మస్తు పనులు చేసుకోవచ్చు, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. కాబట్టి విద్య వైద్యం మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలి. అలాగే ఈ కార్మిక వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మేస్త్రి కాంచెలు పెడితే టాప్ ఎండ్ పెద్ద మేస్త్రి దాకా, బిల్డింగ్ కట్టే మేస్త్రి దాకా వాళ్ళకి ప్రత్యేకంగా ప్రభుత్వం మంచిగా గుర్తింపు పొందే విధంగా వాళ్ళకు మంచి అవార్డుని ఇవ్వాలి. ప్రజలకు సంతోషంగా ఉండే విధంగా, ప్రజలు గొప్పగా చెప్పుకునే విధంగా కార్మికులు అంటే కాంగ్రెస్ పార్టీ గుండెల్లో పెట్టుకుంటుందన్న విధంగానే త్వరలో చేయబోతున్నాం. అలాంటి మంచి కార్యక్రమాలకు మీరందరూ సహకరించండి. మరి ఎండలు బాగుండే మనటి ఎండల్లో మరి పొద్దున్నే మార్నింగే పనిచేసుకోండి. మరి మధ్యాహ్నం వరకు ఉండండి, మధ్యాహ్నం వరకు ఉండద్దు. ఎందుకంటే బాగుంటే బాగా ఇబ్బంది అవుతుంది. తర్వాత ఈవినింగ్ సాయంకాలం ఆ తర్వాత పోవాలి. దీంతోపాటు రైతులు కూడా ఎండల్లో పోవద్దు. ఇప్పుడు చాలా ఇబ్బంది ఉంది. నెక్స్ట్ పంట వేసుకోవచ్చు. నెక్స్ట్ పంట ఇప్పుడు దుక్కితో నాగలు దున్నచ్చు. ఇప్పుడు పొలానికి నీళ్ళు పెట్టుకొని తర్వాత దున్నచ్చు. ఎందుకంటే 4 గంటల తర్వాత పని చేసుకోవాలి అని తెలియజేస్తూ ఈరోజు మీడియా సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. నా కార్మిక సోదరులందరికీ ప్రత్యేకంగా మీ కరీంనగర్ తెలంగాణ ఆనంద్ ఉద్యమాలు నేర్పిన ఉద్యమ నాయకుడి, కరీంనగర్ తెలంగాణ చౌక్ వ్యవస్థాపకుని, ఇప్పుడు తెలంగాణ ఉద్యమ ఫోరం ఉమ్మడి జిల్లాల చైర్మన్. నా పేరు తెలంగాణ ఆనంద్, ఒరిజినల్ ఫైటర్. తప్పకుండా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తెలంగాణ ఆనంద్. హాయ్ కాంగ్రెస్ పార్టీ కరీంనగర్. ఓకే.